పారిశ్రామిక ప్రాంతంలోని ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీ ఫిల్టర్ ట్యాంక్ పై పిడుగు పట్టడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ విప్ గణబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అగ్నిమాపక, పోలీసు, పారిశ్రామిక భద్రతా విభాగాల మధ్య సమన్వయంతో తక్షణమే మంటలను అదుపులోకి తీసుకునే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద పరిణామాలు, సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటింపు, ఎమర్జెన్సీ రెస్పాన్స్పై ఆయన వివరాలు తీసుకున్నారు. సమీప ప్రాంతాల ప్రజలకు హాని కలగకుండా ట్యాంక్ చుట్టూ బారికేట్లు, గ్యాస్ డిటెక్షన్ సిస్టమ్లు, కూలింగ్ ఆపరేషన్స్ అమలు చేయాలని సూచించారు. ఘటనకు కారణాలపై సాంకేతిక బృందం విచారణ జరుపుతుంది. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు మెరుపు హెచ్చరిక వ్యవస్థలు, ఎర్తింగ్ స్టాండర్డ్స్ బలోపేతం, మాక్ డ్రిల్స్పై దృష్టి పెట్టాలని సూచనలు జారీ చేశారు. ప్రమాదం ఇక్కడ చూస్తున్నారు అందరూ. ఫైర్ సంబంధించినటువంటి వాహనాలు వచ్చి ఇప్పుడే దానికి వచ్చినటువంటి మంటలు ఆయిల్ ట్యాంకర్లు వచ్చినటువంటి మంటలు ఆడుతున్నారు. ఇక చూస్తున్న వదంతులు, ఈ అన్ని ట్యాంకర్స్ కి ఏదో ప్రమాదం ఉందనేటువంటి వదంతుల నేపథ్యంలో నేనే స్వయంగా ఈ స్థలంలో ఉన్నా. అక్కడ పూర్తిగా మంటలను ఆరిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నారు. సో ఇక్కడైతే ఏ రకమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. కానీ దానికి కారణాలు అయితే తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉన్నారు, వారితో పాటు ఇక్కడ కంపెనీ యాజమాన్యం కూడా ఉన్నారు. ఈ పిడుగుపాటు వల్ల జరిగిందనేటువంటిది వారి కథనం, దాని వాస్తవాలు ఏంటనేది తెలియాలి. బట్ ఏది అయితే ఇప్పుడైతే ఏ కాజువాలిటీ లేదు, ప్లస్ ఇక్కడ పరిస్థితి అయితే అదుపులో ఉందని మాత్రం ఇప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి చెప్పగలను.